నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం గురువారం రోజున మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా కోహెడ మండలం నుండి 20,172 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని, అందరికీ ధాన్యం డబ్బులు చెల్లించామని అన్నారు. కోహెడకి కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేశామని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టెలిఫోన్లో ప్రసంగం చేపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కేటాయించామని వెల్లడించారు. ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఉస్నాబాద్, కోహెడ, సైదాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, కుమ్రవెల్లి దేవస్థాన కమిటీ డైరెక్టర్, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ విభాగాల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాటలు చెప్పుడు కాదు, చెరిపేస్తే పోనే పోదు. ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా? ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. కావా కావా కావా, ఇవి కళ్ళుండి చూడలేవా? దారడి గంటలు విప్పు, నిజాలు దాచుట తప్పు. ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా? ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. ఎరుపెక్కిన సూర్యుడి నడుగు, వెన్నెల కాచిన చంద్రుడి నడుగు, భూమిపై పారిన నీటిని అడుగు, నీటితో తడిసిన నేలను అడుగు, నిప్పై మండిన కరెంటు నడుగు, సాగరు కట్టిన సమిధల నడుగు, కృష్ణా నదిలో అలలను అడుగు, అలలను గెలిచిన చేపల నడుగు, కన్నీళ్ళాగిన రైతుల నడుగు, గట్టై మెరిసిన కట్టను అడుగు, కూలీలెట్టిన తట్టను అడుగు, సమరం గెలిచిన స్వప్న నడుగు, ఫలమై పండిన పైరును అడుగు. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. మాటలు చెప్పుడు కాదు, చెరిపేస్తే పోనే పోదు. ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా? ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. పద్ధతులు ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు మీ అభిప్రాయం మాకు చెప్పారు. ఈ రోజు మీటింగ్ ఉంది, మీ అభిప్రాయం ప్రకారంగా జరుగుతుంది, ఏ మాత్రం తేడా జరగదు. భగవంతుడు ఈ ప్రభుత్వానికి అంత శక్తికి అంత రైతులకే వాడతాము. మీ జేబులో పెట్టాము. కరెంటు కాకుండా, పథకాలకు కాకుండా, వేరే పథకాలకు కాకుండా ఈ ఒక్క రైతు జేబులోకే 30,000 కోట్లు వచ్చాయి. అది 10 ఏళ్ళు పరిపాలించి అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటా పనికిరాయడానికి కూడా ఇచ్చారు. నేను పంట చేసిన రైతుకి ఎంత ఉంటే అంత చేయాలనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు 10 జాతీయత ఏది తీసుకున్నా సరే ఈ మనసులో ఉన్న దానికి మాత్రం ఏ పైసా కూడా తగ్గింది. మార్కెట్ చైర్మన్ అయితే ఒక రావాలని కోరుకుంటున్నాం. అందరి తరఫున ఉస్నాబాద్, కోహెడ, సైదాపూర్ మార్కెట్ చైర్మన్లు చార్జ్ తీసుకొని మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వెయిట్ చేస్తారు. అందరి పక్షాలు ఒకసారి తప్పట్లు కొట్టి గట్టిగా సాధన పామాయిల్ కూడా వేసుకోమని చెప్పండి. అన్నారు ఒక మాట చెప్పారు పామాయిల్ భారీ పంటలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి.
ఎక్కడ వీలైతే అక్కడ ఆయుష్మాన్ అయితే ఒకే డిపార్ట్మెంట్ పరంగా బడ్జెట్ కూడా చూసుకొని దాంట్లో వచ్చిన మాట్లాడేది ఇక్కడ ఐదు తీసుకొని పడ్డాక 4 లక్షల 50 మీరు నేను ముందు ఒక మాట ఎదుర్కొన్నా అక్కడ డెవలప్మెంట్ మనం కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాం. గెలవాలంటే మీరు అందరికీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా ఉన్నాయి. మీరే ఊళ్ళో అందరూ కూర్చొని మన పార్టీ సానుభూతితోటి మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ ఎట్లా వస్తుందో తెలియదు. దాని ప్రకారంగా ఏ రిజర్వేషన్ ఎవరైతే అనేది కొంత పంచాయతీ లేకుండా అందరూ కూర్చొని రేపు అందరూ మీరంతా గ్రామ స్థాయిలో ప్రతినిధులు ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది.